నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మాదిగ అమరవీరులకి మరణం లేదు. జగతి ఉన్నంతకాలం సజీవంగా జీవించే ఉంటారు. మార్చి 1 మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పూలమాలలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో ఉన్న లోపాలని సవరించి ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి న్యాయం చేయండి. ముకేష్ మాదిగ ఎంఆర్పీఎస్ షాంపేట మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఈరోజు షాంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో తుడుం వెంకటేష్ మాదిగ అధ్యక్షతన ఎంఆర్పీఎస్ షాంపేట మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముకేష్ మాదిగ ఎంఆర్పీఎస్ షాంపేట మండల కమిటీ స్టీరింగ్ చైర్మన్ హాజరై మాట్లాడుతూ, మాదిగ అమరవీరులారా, జాతి త్యాగధనులారా, మీ త్యాగాల్ని జాతి ఎన్నటికీ మరవదు. మీ పోరాట స్ఫూర్తిని ఎన్నటికీ విడవదు. మీరు చిందించిన నెత్తుటి చుక్కల సాక్షిగా ఎస్సీ వర్గీకరణ సాధించాం. అది సంపూర్ణంగా ఉండేలా జాతి కోసం, సమాజ హితం కోసం మాన్యులు మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో మీ యాదిలో ఆశయాల దారిలో శ్రమిస్తాం. భవిష్యత్తు తరాలకి మీ త్యాగాల్ని చరిత్రగా అందిస్తాం. కోసం వాళ్ళ నెత్తుటి మరకల సాక్షిగా వర్గీకరణ సాధించాలనే ఆకాంక్షతోటి ఈరోజు షాంపేట మండల కేంద్రంలో అమరులను స్మరించుకోవడం జరిగింది. ఏదైతే మందాకృష్ణ మాదిగన్న గారు మాదిగ అమరవీరుల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. అసెంబ్లీలో నెత్తుడు మరకలుగా ముద్దయ్యి వాళ్ళు చనిపోతూ కూడా జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ, ఏబిసిడి వర్గీకరణ లక్ష్య సాధనగా అని వాళ్ళు కొన ఊపిరితో కూడా పోరాటం చేస్తూ చనిపోవడం జరిగింది. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకుండా వాళ్ళ యొక్క ఆత్మలో ప్రాణాలకు విలువనియకుండా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. కానీ మాకు కావాల్సిన వాటా, మా జనాభా దామాసిక ప్రకారంగా మాకు కావాల్సిన వాటా 11% రిజర్వేషన్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఆ ఎస్సీ వర్గీకరణలో ఉన్నటువంటి లోపాలను ఏదైతే 59 కులాలున్నాయో ఆ 59 కులాలకు, అన్ని వర్గాలకు, మాదిగా కాకుండా 59 కులాలకు జనాభా దామాసిక ప్రకారంగా రిజర్వేషన్లను అట్టడుగు వర్గం ఉన్నటువంటి డక్కలి, చిందు, మాదిగా, డక్కలి, చిందు, రెల్లి, బైన్ల, గోసంగి, నాతగాని, విడదాంగ కులాలకు, ఇన్ని కులాలకు జనాభా దామాసిక ప్రకారంగా రిజర్వేషన్లు పంపిణీ చేయాలి. అప్పుడే ఈ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ అంతే అని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, అయ్యా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అందులో ఉన్న లోపాలను సవరించి మాకు 9% కాకుండా 11% చేయాలని యొక్క గుర్తెరుగుతున్నాం. దయచేసి చేయండి. మా మాదిగ జాతి ఆవేదన, ఆకాంక్ష, మా జాతి పడుతున్నటువంటి బాధ, 30 ఏళ్ల పోరాటం, సుదీర్ఘంగా 30 ఏళ్ల పోరాటానికి చిలకాల సప్లైనటువంటి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్మానం చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా యొక్క మాదిగల సమస్య అర్థం చేసుకుని సుప్రీంకోర్టు ద్వారా తీర్మానం ఇవ్వడం జరిగింది. అదే స్థాయిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీరు అనుసరిస్తూ ఏదైతే 9% కాకుందో 11% రిజర్వేషన్ పెంచాలనేటువంటి డిమాండ్ ఉన్నది. దయచేసి మా మాదిగ అమరవీరులు చనిపోయినందుకు ఈ కుటుంబాలకు, ఏదైతే మాదిగ అమరవీరులు ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ అమరవీరులు చనిపోయారో ఆ కుటుంబాలకు ఒకరిద్దరికి కాకుండా ప్రతి ఒక్క చనిపోయిన మాదిగ అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగం కల్పించాలని ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఎస్సీ వర్గీకరణ కోసం లోపాలను సవరించాలి. అదేవిధంగా మాదిగ అమరవీరులు ఎవరైతే ప్రాణాలు అర్పించినో, ఎవరైతే నెత్తురు ధారపోసిరో, ఎవరైతే ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోసిరో ఆ అమరుల కుటుంబాలకు అండగా ఉండాలి. ఒకరిద్దరు కుటుంబాలను ఇప్పుడు కాదు, మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో సుదీర్ఘంగా 30 ఏళ్ళుగా 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళ అమరులకు కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబాన్ని అమరులైన ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కల్పించాలని వేడుకుంటున్నాం. ముకేష్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి షాంపేట మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ జై మాదిగ. జోహార్ మాదిగ మన వీరులకు.